ప్రతిరోజు చెక్ చేసుకోండి. రోజు నిద్రపోయే ముందు నా మాట ద్వారా, నా చేత ద్వారా ఎవరికైనా హాని జరిగిందా? ఇక్కడ కోరుకోండి, పొందండి. కానీ మీ కోరిక ద్వారా, నా కోరిక ద్వారా ఏ మనిషికి, ఏ జీవికి హాని జరగదు. అవునా? గట్టిగా అనుకోండి. ఈ రోజు నుంచి ఈ మాట అనుకోండి. నేను గట్టిగా అనాలా? నేను సమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సర్వ సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యముతో, ప్రేమతో, కరుణతో, ఆత్మజ్ఞానంతో, ఆనందముతో నిండి ఉన్నది. సమస్తం సృష్టి నుండి పొంది ఉన్నాను. లోక కళ్యాణము కొరకు నన్ను నేను అర్పించుకుంటున్నాను. ఇదే మంత్రం మీరు రోజు 4 సార్లు అనుకోండి. 40 రోజుల్లో అయ్యి తీరతారో, అవుతారో, అయ్యారు. థ్యాంక్ యూ. అంతే, ఇంతే అనేది. అది ఇది చేసుకుని ఈరోజు మనకి గ్రేట్ మాస్టర్ ఎన్నో అనుభవాలు పొంది ఎంతో ఈజీగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన కేవీ గారు నాకు వెనక బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన. అవునా? కూర్చోబెట్టారు. ఎందుకంటే ఇటువంటి మాస్టర్స్ అందరూ కూడా నాకు స్టేట్ లో ఎంతో గ్రేట్ మాస్టర్స్ తో ఒక ఏది జరుగుతూ ఉండే స్థితిలో కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద మాస్టర్స్, అందులో ధ్యాన మహాచక్రం అమరావతిలో, తర్వాత వైజాగ్లో, తర్వాత కర్తాల్లో, తర్వాత ఇప్పుడు తేరవరం. ఈ భూమి మీద ఇంతవరకు అంత 230/230. కర్తాలదేమో 180, అక్కడేమో 163. అవునా? ఇంత అద్భుతమైన పిరమిడు, తాజ్మహల్ పిరమిడు. ఎనర్జీ అంటే ఒక్క 5 నిమిషాలు కూర్చున్నామని అక్కడికి వెళ్తే 6 గంటలు లేవలేదు. ఎన్నో క్రియేట్ చేయబోతున్నాం అక్కడ. ఆ అద్భుతమైన పిరమిడ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వశిష్ఠ గౌతమి. అవునా? ఎక్కడ ఈ పొరకు పిరమిడ్లో విండోస్ ఉండవు. అక్కడ 36 విండోలు ఉంటాయి. 100 అడుగులు ఎక్కిన తర్వాత పైన సుందర దృశ్యాలు కనపడతాయి. ఎప్పుడు ఒక నీది మనం శ్రీచక్ర అంటే మనకి కొన్ని పిరమిడ్ల సముదాయం ఒక ఛాంబర్, శ్రీచక్ర ఛాంబర్ ఉంది అక్కడ కూడా. అవునా? అక్కడ పైనుంచి ఒక వెలుగులాగా వెలిగి దాని మీద పడతా ఉంటుంది, శ్రీచక్ర మీద ఏదో అవడానికి. అంత అద్భుతమైన పిరమిడ్. 5 ఛాంబర్లు ఉన్నాయి అక్కడ. పిరమిడ్ కింద ఎన్నో ఇవి ఉన్నాయి, పైన అలా ఉన్నాయి. ఎక్కడికెక్కడ చల్లటి గాలి వచ్చే ప్లేసు, చుట్టూ ఓపెన్ ప్లేస్ కాబట్టి అది 230/230. ఉగాది ఉత్సవాల్లో మీరు అందరూ రావాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, లక్ష్మణరావు గారు, ఎందుకంటే ధ్యానం చేయడం అనేది ఎవరైనా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళు పొందాల్సినటువంటి, వాళ్ళు చేరుకోవాల్సిన వాటి కోసం వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ధ్యానము వాళ్ళకే పరిమితమైనటువంటి ధ్యానాన్ని అనంతంగా, అంటే అందరూ, ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఎవరైతే లక్ష్మణరావు గారు చెప్పినట్టు దానవుడు, మానవుడు, మాధవుడు, దానవుడు స్థితి నుంచి మానవుడు స్థితి, మానవుడు స్థితి నుంచి మాధవుడు స్థితి పొందడానికి కావాల్సిన ఒక అద్భుతమైన శక్తి క్షేత్రాలకి, ఆ శక్తి క్షేత్రాలు రావడానికి సంధానకర్తగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారి ఒకసారి గట్టిగా క్లాస్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, బెంగళూరు పిరమిడ్లో ఉన్నప్పుడు లక్ష్మణరావు గారు తెలుసు. అప్పుడే నేను ధ్యానానికి వచ్చాను. కర్తాన్ పిరమిడ్కి వచ్చినప్పుడు లక్ష్మణరావు గారు తెలుసు, ధ్యానం తెలుసు. పేరవరం పిరమిడ్కి వచ్చినప్పుడు లక్ష్మణరావు గారు తెలుసు. అంటే ఎక్కడ తెలుసు నాకు లక్ష్మణరావు గారు అంటే పిరమిడ్ల దగ్గరే తెలుసు. ధ్యానం దగ్గర అక్కడ తెలియదు నాకు.
సో ఈ భూమిని విశ్వంతో కనెక్ట్ చేయడానికి, ఒక మనిషి తనని ఆత్మస్వరూపుడిగా తెలుసుకుంటానికి తనను కనెక్ట్ అవుతాడు, తను మాత్రమే విశ్వంతో కనెక్ట్ అవుతాడు. భూమిని విశ్వంతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడే ఒక గొప్ప శక్తి క్షేత్రాల యొక్క ఉనికిని అద్భుతంగా తయారు చేస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకంటే నాకు పిరమిడ్ల గురించి అంత గట్టిగా, అంటే నేను ఎప్పుడు పిరమిడ్ల గురించి ఎక్కువ ఆలోచించలేదు. లేటెస్ట్ మెర్క్యూరీ పిరమిడ్స్ అంటారు, లేకపోతే ఇంకా బోల్డ్ అన్ని ఏదైతే ఉన్నాయో ఆ కట్టడాలు, వాటి యొక్క శక్తి, ఆ శక్తి క్షేత్రాలు, వాటి యొక్క ఉనికి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎప్పుడు దాని మీద రీసెర్చ్ చేయాలి.